నమస్తే ఆర్కే న్యూస్ తెలంగాణకు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. పింఛన్ సొమ్ము పన్నుకు చెల్లు, వచ్చిన పెన్షన్ ఇంటి పన్ను కింద జమ, ట్యాక్స్ కడితేనే స్కీములకు దరఖాస్తట. మంచిర్యాల జిల్లా నాన్నూరులో వింతలు, ఆందోళన చెందుతున్న వృద్ధులు పేదలు. సర్కార్ తీరు దుర్మార్గం, హరీష్ రావు అంటున్నారు. తన పెన్షన్ డబ్బులను పన్నుల కోసం ఆపారని ఆరోపిస్తున్న డొంకే చుక్కమ్మ. అంటే ఇంత దారుణంగా మారిన ప్రభుత్వ పరిస్థితి. వితంతు అయిన ఆమె పింఛన్ వస్తే బతికే పరిస్థితిలో ఆమె ఇంటి పన్ను కట్టని ఎడల పింఛని ఆపారని డొంక చుక్కమ్మ ఆరోపిస్తున్నది. ఇది ఎంతవరకు ఒక నిరుపేద కుటుంబ వితంతువు పింఛనత్తేనే పుట్ట గడిచే పరిస్థితిలో ఉన్న ఆమెకు పింఛన్ డబ్బులు ప్రభుత్వ పన్నుకు జమ చేసుకోవడం ఇది ఎంతవరకు న్యాయమని డిమాండ్ చేయడం జరుగుతుంది. అంటే ఇంత దుర్మార్గంగా మారిన ప్రభుత్వ వ్యవస్థ. అంటే ఆమె పన్ను కడతలేదని ఆమె ఇంటి అది పింఛన్ డబ్బులను ఆపిన పరిస్థితి ఇక్కడ అవపడుతుంది. దీనిపై హరీష్ రావు గారు గవర్నమెంట్ను డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇంత దారుణమా అని. కొందరికే రుణమాఫీ నిజమే, గ్రామ సభలో అంగీకరించిన మంత్రి. రైతులందరి రుణాలు మాఫీ కాలేదు. ఒక నేరాడి గుంట ఊర్లలోనే 127 మంది రైతులకు రుణమాఫీ జరగలేదు. దామోదర నరసింహం వ్యాఖ్యలు. సంగారెడ్డి జిల్లా నేరేడుగుంట గ్రామ సభలో మంత్రి నరసింహం. అంటే ఎక్కడికక్కడ రుణమాఫీ కాక ప్రజల ఆందోళన చెందుతున్నారు. దామోదర నరసింహ గారు, వైద్యశాఖ ఆరోగ్య మంత్రి గారు దామోదర నరసింహ గారు కూడా అంగీకరించడం జరిగింది గ్రామ సభలలో. నిజమే, రుణమాఫీ కాలేదు అని చెప్పిన మంత్రి. అంటే ఒక మంత్రే రుణమాఫీ కాలేదని చెప్తున్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు అబద్ధపు మాటలు, పూర్తి స్థాయిలో రుణమాఫీ అయిందని చెప్పడం ఇది ఎంతవరకు న్యాయం? అంటే మీ మంత్రులకు స్పష్టత లేదా, మీకు స్పష్టత లేదని జనాలు ఆగ్రహానికి గురవుతున్నారు. ఊరూరు నిరసన ఊరు. 3 రోజుల గ్రామ సభలో నిలదీతలే. లబ్ధిదారుల జాబితాలో పేర్లు లేకపోవడంపై కన్నెర్ర. బుట్టాయిగూడెం సభలో ఒకరి ఆత్మహత్యం. పలు చోట్ల ప్రజాప్రతినిధులపై ప్రజల ఆగ్రహం. బాన్సువాడలో ఎమ్మెల్యే పోచారంపై ప్రశ్నల వర్షం. మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి నిరసన సెగ. మిషన్ భగీరథ నల్లాలు కల్పిస్తలేవా, చూపిస్తదా? నారాయణఖేడ్ ఎమ్మెల్యే వ్యాఖ్యలకు జనం కౌంటర్. ముఖ్యమంత్రి దత్తత గ్రామంలో అధికారుల నిలదీత. మహబూబ్ నగర్ జిల్లాలో ఫీల్డ్ అసిస్టెంట్ పై దాడి. ఊరూర ఎక్కడికక్కడ గ్రామ సభలు జరుగుతున్నాయి. 3 రోజుల గ్రామ సభలో ఎక్కడికక్కడ ప్రజలు నిలదీస్తున్నారు. అర్హులైన వారిని పక్కన పెట్టి అర్హులు కాని వారి పేర్లు రావడంపై నిరుపేద కుటుంబాలు ఆగ్రహానికి గురవుతున్నారు. ఇది ప్రజాపాలన లేక దగాకోరు పాలన అని ఎక్కడికక్కడ అధికారులపై మరియు అక్కడ గ్రామ సభలకు పోయిన ఎమ్మెల్యేలకు నిరసన సేవ జరుగుతుంది. అంటే ప్రభుత్వం ఇంత దారుణమా? ప్రజాపాలన అని పెట్టి ప్రజల కోసమే, మేము నిరుపేద ప్రజల కోసమే న్యాయం చేయడానికి ఇంటింటి సర్వే చేస్తానమని చెప్పి నిరుపేద ప్రజల పేర్లు రాకుండా అర్హులైన పేర్లను పక్కన పెట్టి అర్హులు కాని పేర్లను వచ్చడం వలన ఆందోళన చెందుతున్న ప్రజలు ఎక్కడికక్కడ అధికారులపై తిరగబడుతూ వారిపై దాడులు చేయడానికి కూడా పాల్పడుతున్న ప్రజలు. దీనిపై మంత్రులు మరియు సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టత ఇవ్వాలి. మీ ఎమ్మెల్యేలో ఎక్కడికక్కడ మేము టిక్కు పెట్టిన వారికే అర్హులు అని చెప్పడం వల్ల ఆందోళనకు గురై అధికారులపై తిరగబడడం జరుగుతుంది గ్రామాలలో. మరియు ఒక గ్రామంలో ఒక వ్యక్తి ఆత్మహత్యకు కూడా పాల్పడారు. మరియు నా పేరు రాలే, నేను ఒక నిరుపేద కుటుంబాన్ని, నేను ఏం చేయాలి? ఈ పాలన ప్రజాపాలన అని చెప్పి మా పేరును పక్కన పెట్టి, ఇది కాంగ్రెస్ నాయకుల ఫలితం లేక అధికారుల తీరా అని ఆత్మహత్య కూడా పాల్పడిన యత్నం చూస్తున్నాం మనం. దరఖాస్తు మళ్ళీ పథకాల కోసం పేదల నుంచి పదే అప్లికేషన్. 6 గ్యారెంటీలకు అర డజన్ సార్లు దరఖాస్తులు. ఏడాది కాలం ఇదే తంతు. లబ్ధిదారుల బేజారు. దరఖాస్తు వంతుపై గ్రామ సభలో ప్రజల ఆగ్రహం. ప్రజాపాలన ఇచ్చిన హామీ ఏమయ్యాయని నిలదీత. ఎక్కడికక్కడ ప్రజాపాలనలో నిలదీస్తున్న ప్రజలు. మేము ఇప్పటికే మీరు ఇచ్చిన 6 గ్యారెంటీల కోసం అర డజన్ అప్లికేషన్లు ఇచ్చుకుంటూ పోవడే తప్ప మీరు ఇప్పటి వరకు హామీలను అమలు చేయక నిరుపేద కుటుంబాల పేర్లు కూడా రాకపోవడం వలన మేము ఎన్నిసార్లు దరఖాస్తులు ఇవ్వాలి? మీరు ఈసారైనా మా పేర్లు వస్తాయా రావా అనే ఆందోళనతో ప్రజలు గరం కావాల్సి వస్తుంది. మంత్రుల వర్సెస్ ఎమ్మెల్యేలు. కాంగ్రెస్లో గ్రామ సభల చిచ్చు. పథకాల అమలు తీరుపై మంత్రులను నిలదీస్తున్న సొంత పార్టీ శాసనసభ్యులు. ఎవరిని అడిగి అర్హులను ఎంపిక చేస్తున్నారు? కార్యకర్తలకు జవాబు ఇవ్వలేకపోతున్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికి ఫలితమేది? ప్రజల్లో ఆగ్రహం, క్యాడర్లో అసంతృప్తి. ఇట్లా అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టం. మంత్రులకు తేల్చి చెప్పిన ఎమ్మెల్యే. సొంత పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఆందోళనకు గురవుతున్నారు. మీరు ఎవరిని అడిగి ఈ పథకాలకు అర్హులను ఎంపిక చేశారు? కరెక్ట్ పనిచేసిన కాంగ్రెస్ నాయకులకు రావా? మరియు నిరుపేద కుటుంబాలకు రావా? క్యాడర్లో కూడా అసంతృప్తి ఉంది. దీనిపై స్థానిక ఎన్నికలలో మనకు ఎక్కడికక్కడ పరాభావం చూపుతుంది అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఎక్కడికక్కడ మంత్రులపై గరం కావాల్సి వస్తుంది. అంటే ఈ ప్రజాపాలన అనేది ఇంత అధ్వానంగా మారింది అనేది నిదర్శనం.
వారి ఎమ్మెల్యేలు మంత్రులతో సంభాషించిన తీరును బట్టే మనం అధ్యయనం చేసుకోవాలి. అంటే ప్రజాపాలన అని గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇంత దారుణంగా మారింది. పోలీసు వేధింపుల భయం, 2 కూతుళ్లను చంపి మహిళ ఆత్మహత్య. ఓ కేసు విషయంలో భర్తను పట్టుకెళ్లిన పోలీసుల ఆందోళన, అవమాన భారంతో భారీ అఘాయిత్యం. ఖమ్మం జిల్లా మధుర మండలం నిదానపూర్లో ఘటన. ఖమ్మం జిల్లా మధుర మండలం నిదాన్పూర్లో ఒక ఘటన జరిగింది. బాధితురాలి భర్తను తీసుకుపోయిన పోలీసులు వారు ఏం చెప్పకుండా తీసుకుపోవడం వలన అవమాన భారంతో 2 పిల్లలు మరియు ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. అంటే కాంగ్రెస్ పాలనలో ఇంత అధ్వానంగా పోలీస్ శాఖ కూడా ఉండడం ఇది ఎంతవరకు న్యాయం? మరియు అక్కడ ఉన్న 3 మంత్రులు ఉన్న జిల్లాలోనే ఇంత దారుణం జరగడం ఎంతటి న్యాయం అని అడగడం జరుగుతుంది. కాంగ్రెస్ నేత దురాగతం, స్నేహితుడి భార్య కిడ్నాప్. ఎకరం భూమి కోసం అపహరించిన రియల్టర్ తప్పించుకొని పోలీసులను ఆశ్రయించిన మహిళ. మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు డ్రైవర్పై కేసు. రంగారెడ్డి జిల్లా కొత్తూరులో ఘటన. ఫార్మాసిటీ రద్దయినట్టే మరోసారి తేల్చి చెప్పిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్. ఫార్మా కంపెనీలు వస్తే ఊళ్ళని తట్టబుట్ట సర్దుకోవాలి. అధికారంలోకి వచ్చిన 3వ రోజే నిర్ణయించినాం. అందుకే స్కిల్ స్పోర్ట్స్ వర్సిటీలు పెడుతున్నాం. మంత్రి ఫార్మా ఎక్కడేనంటూ హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం. గ్రామ సభకు ఇంతమంది పోలీసుల ప్రజలను కొట్టి చంపుతారా ఏంది? ఎన్నిసార్లు దరఖాస్తులు పెట్టాలి? హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిరెడ్డి నిలదీత. జమ్మికుంట మండలం సైదాపూర్ గ్రామ సభలో బెటాయింపు, అధికారులకు గులాబీ పూలు అందించి వినతి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం సైదాపూర్ అధికారులకు దండం పెడుతున్న హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు అధికారులను నిలదీయాల్సి రావడం జరిగింది. నిన్న జమ్మికుంట మండలం సైదాపూర్ గ్రామంలో గ్రామ సభకు హాజరైన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు ఎన్నిసార్లు అప్లికేషన్లు తీసుకుంటారు? అర్హులైన వారికి రాకుండా అర్హులు కాని వారికి రావడం జరిగింది. దీనిపై నిలదీసి అక్కడ నిరసన తెలపడం జరిగింది. దండం పెట్టి అడుగుతున్నా, దయచేసి నా కాన్స్టిట్యూషన్ ప్రజలు నన్ను నమ్ముకొని ఓట్లేసి మీరు ప్రతిపక్ష ఎమ్మెల్యేని విరోధం చూపెడతారా, లేక అర్హులైన వారికి మీరు పథకాలు ఇవ్వాలి. దయచేసి వారి తరపున నేను ఎంతటికైనా దిగజారేందుకు సిద్ధం. వారికి అర్హులైన వారికి, నిరుపేద కుటుంబాలకు పథకాలు వచ్చే విధంగా మీరు అప్లికేషన్ తీసుకొని ఇవ్వాలి అని డిమాండ్ చేసిన కౌశిక్ రెడ్డి గారు. ఇంతమంది పోలీసులు ఎందుకు, ఇంత రచ్చ ఎందుకు? మేము ప్రభుత్వ పథకాలు నిరుపేద కుటుంబాలకు అందాలనే తప్ప నిలదీస్తానం తప్ప ఇంకో ఉద్దేశంతో కాదు అని ప్రశ్నించిన కౌశిక్ రెడ్డి గారు. హుజరాబాద్ ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన కౌశిక్ రెడ్డి గారు. గ్రామ సభ పేరుతో మరో మోసం. ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు రాబోయే ఎన్నికల్లో భంగపాటు తప్పడు. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆర్ఎస్పి. గ్రామ సభల పేరుతో మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ. గ్రామ సభలను పెట్టి అందరికీ పేర్లు వచ్చినాయని చెప్పి రాబోయే ఎన్నికలలో ఉద్దేశంతోనే ఈ చెప్పడం తప్ప ఆ పేర్లు వచ్చిన దాంట్లో పావులా కాదు 20 పైసలు కూడా అరువులకు రావనేది నిజం. ఎందుకంటే వీరి ఉద్దేశం ఏంటంటే రాబోయే గ్రామాలలో ఎన్నికలు ఉన్నాయి కావున ఆ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ గెలవాలి, లేని పక్షంలో ప్రభుత్వానికి ఇంకా వ్యతిరేకత ఎక్కువ అవుతుందని ఒక స్టంట్ చేస్తున్నారని ఇక్కడ ఆర్ఎస్పి ప్రవీణ్ కుమార్ గారు అంటున్నారు. వీరికి రాబోయే ఎన్నికలలో భంగపాటే తప్ప వారు మళ్ళీ గద్దెకెక్కరని ఒక సభలో అనడం జరిగింది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఆర్కే న్యూస్ తెలంగాణను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మా కంటెంట్ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమనండి. ఇలాంటి మీ సపోర్ట్ ఎల్లవేళలా మాకు ఉంటే మున్ముందు మంచి మంచి వీడియోస్ చేస్తామని, తెలంగాణ ప్రజల కోసం ప్రశ్నిస్తాం తెలంగాణ మీద అని కోరడం జరుగుతుంది.